ఓం శ్రీ సాయిరామ్. సత్యోపనిషత్ గ్రంథం నుండి కొంత భాగం తీసుకుందాం. సాయిరామ్. ప్రశ్న: భగవాన్, మీ ప్రసంగాల్లో ప్రేమను గురించి విధాయకంగా చెప్తుంటారు. ఎందువల్ల? మాలో ప్రేమ లేదంటారా? ప్రేమను ఏ ప్రకారం పెంపొందించుకోవాలి? మా యందు దయ ఉంచి వివరించండి. బాబా: నీకు లవ్, ప్రేమ ఉన్నదనుకుంటున్నావు. చాలా పొరపాటు. నీకున్నది అటాచ్మెంట్. ఈ రెండింటికి చాలా తేడా ఉన్నది. నీ ప్రేమను వివిధమైనటువంటి లౌకిక మార్గాల్లో ప్రసరింపజేసి వినియోగించుకొని అటాచ్మెంట్లు మునిగిపోయావు. కనుకనే అసలైన ప్రేమను విస్మరించావు. బిడ్డలపై గల ప్రేమను వాత్సల్యం అంటారు. భార్యపై గల ప్రేమను అనురాగం అంటారు. వస్తువుల పట్ల గల ప్రేమను మమకారం అంటారు. స్నేహితులపై గల ప్రేమను మైత్రి అంటారు. ఈ ప్రకారం వాత్సల్యము, అనురాగము, మమకారము, స్నేహము అను విభిన్న మార్గంలో ప్రసరించే ప్రేమ నిజమైన ప్రేమ కాదు. దీనిని అటాచ్మెంట్ అనవచ్చును. ఇది ప్రాపంచికమైనది, భౌతికమైనది, లౌకికమైనది, స్వాద సంకుచితమైనది. దీనివల్ల నీకు లభించేది భౌతిక ఆనందము, లౌకిక ఆనందము, ప్రాపంచిక ఆనందము, ఇంద్రియ ఆనందము, మానసిక ఆనందము, మనోవేష్టములను ఇంద్రియముల ద్వారా అనుభవించినప్పుడు కలిగేది సంతోషము. ఈనాడు నీకు సంతోషాన్ని అందించేది రేపు అసౌకర్యం కలిగించవచ్చును. ఉదాహరణకు, లడ్డు నీకు ఇష్టమే, కానీ మలేరియా జ్వరం వచ్చినప్పుడు అది అయిష్టంగా ఉంటుంది. కొన్ని కోటు నిన్ను చలికాలంలో సంతోషంగా ఉంచుతుంది. అదే కోటు వేసవిలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ ప్రకారం సంతోషము కాల స్థితి గతులపై ఆధారపడి ఉన్నది. అటాచ్మెంట్ నుండి లభించేది కూడా ఇలాంటిదే. అటాచ్మెంట్ దుఃఖానికి కూడా కారణమవుతుంది. రామునిపై గల అటాచ్మెంట్ వలన దశరథుడు పుత్రయోగమును భరించలేక మరణించాడు. కైకకు తన పుత్రుని భరతునిపై గల అటాచ్మెంట్ రాముని వనవాసం కారణమైనది. ధృతరాష్ట్రుడు తన పుత్రుని కౌరవులపై గల అటాచ్మెంట్ చేత వారి చెల్లెనంటిని సమర్థిస్తూ రావటం చేత తుదకు వారు దుర్మరణం పాలయ్యారు. మహాభారత యుద్ధంలో ధర్మజుడు అశ్వత్థామ హత కుంజరహ అన్నప్పుడు కుంజరహ అనే మాట వినిపించకపోవడం చేత ద్రోణాచార్యుడు తన పుత్రుని అశ్వత్థామపై గల అటాచ్మెంట్ వలన ప్రాణం వదిలాడు. యశోదకు కృష్ణునిపై గల అటాచ్మెంట్ వలన ఆమె అతని దివ్యత్వాన్ని గుర్తించలేకపోయింది. కనుక అటాచ్మెంట్ అనేది సత్యాన్ని పూర్తిగా గ్రహించనీక మానవుని మాయకు లోబడేటట్లు చేస్తుంది. ఈ అటాచ్మెంటు మోహం అనవచ్చును, కానీ ప్రేమ దీనికి పూర్తిగా భిన్నమైనటువంటిది. దశరథుడు కైకపై గల అటాచ్మెంట్ వలన, కుమారుడైనటువంటి రామునిపై గల అటాచ్మెంట్ వలన దుర్గతి పాలైతే, రాముడు సత్యధర్మములపై గల ప్రేమ చేత పితృవాక్య పరిపాలన నిమిత్తం రాజ్యముపై ఎటువంటి మమకారము లేక వనమునకు ఎగినాడు. తాను ప్రజావాక్య పరిపాలన చేత ఒక చాకలి మాటలకు స్పందించి సీతను పరిశీలించాడు. ఇదే లవ్కు అటాచ్మెంట్కు గల వ్యత్యాసం. దశరథుని అటాచ్మెంట్, రాముని లవ్. ఒకటి ప్రమాదం తెప్పించేది, రెండవది శాశ్వత కీర్తి అందించింది. కృష్ణుడు రేపల్లను వదిలిన తర్వాత తిరిగి అందులో ప్రవేశించలేదు. అయినా కృష్ణుని పట్ల గోపికలు గల ప్రేమ ఏమాత్రము చలించలేదు. పాండవులు అష్టకష్టముల పాలైనప్పటికీ వారికి కృష్ణునిపై గల ప్రేమ చెక్కు చెదరలేదు. ప్రేమ దేనికి లొంగదు, వంగదు, కొంగదు, పొంగదు. సిద్ధార్థుడు తన భార్యను యశోదలపైన, కుమారుడు రాఘునిపైన అటాచ్మెంట్ కలిగి ఉండిన తాను బుద్ధుడయ్యేవాడా? శిలువపై హింసకు గురైనప్పుడు క్రీస్తు తన దేహంపై అటాచ్మెంట్ వీడి, ఫాదర్, దే నో నాట్ వాట్ దే డూ, ఫర్గివ్ దెమ్. తండ్రి, వారు చేసేదేమిటో వారికి తెలియదు, వారిని క్షమించు అని ప్రేమమూర్తి అయి తనను శిక్షించిన వారిని కూడా రక్షించమని భగవంతుని ప్రార్థించాడు. ఇది ప్రేమకు పరాకాష్ట. అటాచ్మెంట్ స్వార్థంతో కూడినది, వదలను చేకూర్చుంది. కానీ లవ్ స్వార్థహితమైనది, బంధ విమోచన కలిగిస్తుంది. లవ్ లైవ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్. అటాచ్మెంట్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. ప్రేమ ద్వంద్వాతీతమైనది, అనంతమైనది, అపూర్వమైనది, అద్వితీయమైనది, నిరూపమానమైనది, ఆధ్యాత్మికమైనది, దివ్యమైనది. ప్రేమయే దైవం, దైవమే ప్రేమ. కాబట్టి ప్రేమలో జీవించండి. అటాచ్మెంట్ సంతోషం అందిస్తే, ప్రేమ బ్లిస్ అనగా ఆనందం అనుగ్రహిస్తుంది. పుట్టిన బిడ్డకు తల్లి తప్ప మరొక ధ్యాస ఉండదు. కానీ పెరుగుతున్న కొలది మానవుడు బాల్యంలో ఆటపాటలపైన, విద్యార్థి దశలో చదువు సంధ్యలపైన, యవనంలో కోరికలపైన, మధ్య వయస్సులో ధనముపైన తన ప్రేమను మరల్చి అటాచ్మెంట్లు మునిగి మాయా మోహితుడై జీవితంను వ్యర్థం గావించుకున్నాడు. భగవంతునిపై గల ప్రేమను భక్తి అన్నారు.
ఇది వినయ విధేయతలను శీలమును కాపాడి ఆనందము అనుభవింపజేసి జన్మను సార్థకం చేస్తుంది. ప్రేమను ఎట్లా పెంచుకోవాలి అని అడిగావు. ఈనాడు కావాల్సింది ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్, అనగా విశాలమైన ప్రేమ. నీవు ప్రారంభంలో కుటుంబాన్ని, తరువాత ఇరుగు పొరుగు వారిని, అటు పిమ్మటి సమాజాన్ని, క్రమేపీ దేశాన్ని, చివరికి విశ్వాన్ని ప్రేమించడం లక్ష్యంగా పెట్టుకో. ప్రేమమయుడైనటువంటి భగవంతుణ్ణి ప్రేమ ద్వారానే గుర్తించి అనుభవించగలవు. ఈ జగత్తులో ఏది లేనివారైనా ఉంటారేమో కానీ ప్రేమ లేనివారు ఉండరు. ప్రేమ సహజము, భగవత్ ప్రసాదము. ఓం శ్రీ సాయిరామ్.